ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. స్టడీ ఆఫ్ యూనివర్స్ని మనం కాస్మాలజీ అంటాం. ఓకే, ఈ యూనివర్స్ గురించి నేర్చుకునే సబ్జెక్ట్ని కాస్మాలజీ అంటారు. నెక్స్ట్, ఈ యూనివర్స్లో మనకు కన్సిస్ట్ ఆఫ్ మెనీ గెలాక్సీస్, అంటే గెలాక్సీసే. ఇటువంటి గెలాక్సీస్లోనే మనకు నెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, సో ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద సెలెస్టియల్ బాడీస్, ఏదైతే సెలెస్టియల్ బాడీస్ గురించి నేర్చుకునే సైన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఆస్ట్రానమీ అంటాం. సో నెక్స్ట్ కమ్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. సో ఈ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అంటే ఏంటి, ఈ యూనివర్స్ అనేది ఎలా ఏర్పడింది, దానికంటూ మనకు కొన్ని థియరీస్ ఉంటాయి. సో ఈ థియరీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి నేర్చుకున్నాం. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో మనకి ఏం చెప్తారు అని అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్ in the universe that occurred 13.8 billion years ago, leading to the formation of galaxies of stars and other heavenly bodies. అంటే 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఏం జరిగింది అని అంటే, ఒక కైండ్ ఆఫ్ మ్యాటర్, అందులో నెంబర్ ఆఫ్ మెటల్స్ కావచ్చు, ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ హీట్ అయి ఉన్న మ్యాటర్ అనేది ఏం జరిగింది అని అంటే బాగా ఎక్స్ప్లోడ్ అయిందనమాట. అలా ఎక్స్ప్లోడ్ అయిన ఆ పర్టిక్యులర్ మ్యాటర్ నుండి మనకేం జరిగింది అని అంటే ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయింది. దాని నుండే మనకు నెంబర్ ఆఫ్ గెలాక్సీస్, నెక్స్ట్ స్టార్స్, అవే కాకుండా ప్లానెట్స్, ఆస్టరాయిడ్స్, మిటరియాట్స్, ఇలా ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మనకు ప్రపోజ్ చేసిన వారు ఎవరు అంటే జార్జెస్ లెమైటర్. ఈయన 1927లో మనకు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఇచ్చారు. దాన్ని 1931లో మనకి పబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్, ఎడ్విన్ హబ్బుల్ థియరీ. ఈ ఎడ్విన్ హబ్బుల్ థియరీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఎడ్విన్ హబ్బుల్ ప్రపోజ్డ్ ద ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథెసిస్, డెమాన్స్ట్రేటింగ్ దాట్ డిస్టెంట్ గెలాక్సీస్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఎర్త్ with velocities proportional to their distances, which provided the first strong observational evidence that the universe is continuously expanding. అంటే ఈ ఎడ్వర్డ్ హబ్బుల్ థియరీ ద్వారా మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే, ఈ గెలాక్సీస్ అవన్నీ కూడా ఎర్త్ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి. అలా దూరంగా వెళ్ళిపోతూ మనకు రకరకాల యూనివర్సెస్ అన్నీ కూడా ఫామ్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఈ పర్టిక్యులర్ హబ్బుల్ థియరీని మనకు బాగా నమ్మారు, లైక్ దిస్ వుడ్ బి ద యాక్చువల్ వన్ అని చెప్పేసి. నెక్స్ట్, స్టీడీ స్టేట్ థియరీలో ఏం జరుగుతుంది అని అంటే, దీన్ని ప్రపోజ్ చేసిన వారు ఫ్రెడ్ హాయ్లీ అండ్ హెర్మన్ బాండీ అండ్ థామస్ గోల్డ్. సో ఈ ముగ్గురు కలిసి ఈ స్టీడీ స్టేట్ థియరీని ఇచ్చారనమాట. అయితే దీంట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అని, ఈ యూనివర్స్ అనేది కాన్స్టెంట్గా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఇంకా చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దీస్ ఆర్ సమ్ థియరీస్ రిగార్డింగ్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ఇకపోతే యూనివర్స్లో మనకి ఏమేమి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యూనివర్స్లో చాలా ఉంటాయి, లైక్ ప్లానెట్స్ ఉంటాయి, గెలాక్సీస్ ఉంటాయి. సో అన్నిటికంటే ప్రీమియర్ మోస్ట్ వన్ మనకి ఏంటి అని అంటే గెలాక్సీ. ఈ గెలాక్సీ అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ స్టార్స్, నెక్స్ట్ గ్యాస్, డస్ట్, ఇవన్నీ కలిపి ఉండే ఈ కలెక్షన్నే మనం గెలాక్సీ అంటాం అన్నమాట. ప్రజెంట్లీ మనం ఉన్న గెలాక్సీ పేరు ఏంటి అని అంటే మిల్కీ వే గెలాక్సీ. ఈ మిల్కీ వే గెలాక్సీనే మనం ఆకాశగంగా అంటాం, లేకపోతే మందాకిని అని కూడా అంటాం అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ ఆకాశగంగా గెలాక్సీ అనేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక కాన్సన్ట్రేటెడ్ మ్యాటర్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది కదా. సో ఆ టైంలో ఫామ్ అయిందనమాట. ఓకే, ఈ మిల్కీ వేకి లైక్ ఆకాశగంగా విచ్ ఇస్ మిల్కీ వే గెలాక్సీ, దీనికి దగ్గరలో ఉండే గెలాక్సీ ఏంటి అని అంటే ఆండ్రోమెడా గెలాక్సీ. ఓకే, ఆండ్రోమెడా గెలాక్సీ. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ ఏంటి? సో మనకు సోలార్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో. 4.6 బిలియన్ ఇయర్స్కి ముందే మనకు సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయిందనమాట. అయితే దీంట్లో సోలార్ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ ప్లానెట్స్ అనేవి మనకు ఫామ్ అయ్యాయి. సోలార్ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ 4.5 బిలియన్ ఇయర్స్ ముందు మనకు ఎర్త్ కూడా ఫామ్ అయింది. అంటే ఫస్ట్ సోలార్ సిస్టమ్ అండ్ దెన్ ఎర్త్.
ఒక రకరకాల ప్లానెట్స్ అండ్ నెక్స్ట్ ఈ ఎర్త్ అనేది ఫామ్ అయిందనమాట. సో మన సోలార్ సిస్టమ్ గురించి మనకు కొన్ని థియరీస్ అండ్ హైపోథసిసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే కోపర్నికస్ థియరీ. ఈ కోపర్నికస్ థియరీని హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్తారనమాట. దీంట్లో మనకు కోపర్నికస్ ఏం చెప్పారు అని అంటే, ఈ సోలార్ సిస్టంలో సన్ అనేవాడు మధ్యలో ఉంటాడు, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ నెబ్యులార్ హైపోథసిస్. నెబ్యులార్ హైపోథసిస్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇమాన్యుయల్ కాంట్. ఇక్కడ ఇద్దరి నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇమాన్యుయల్ కాంట్ అండ్ పియరీ సైమన్ లాప్లస్. పియరీ సైమన్ లాప్లస్. సో వీళ్ళిద్దరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పియరీ సైమన్ లాప్లస్ అనేవారు వీళ్ళిద్దరూ కలిసి మనకు ఫస్ట్ ఇమాన్యుయల్ కాంట్ అండ్ దెన్ పియరీ సైమన్ లాప్లస్ వీళ్ళిద్దరూ నెబ్యులర్ హైపోథసిస్ గురించి మనకు ప్రపోజ్ చేశారు. అయితే దీంట్లో ఏంటి అని అంటే, ఒక క్లౌడ్ కైండ్ ఆఫ్ డస్ట్ అనేది ఏం జరిగింది అని అంటే, అది కొద్ది కొద్దిగా ఒక డిస్క్ షేప్లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. డిస్క్ షేప్ అంటే ఏంటి, ఒక ఎంత లావటి డస్ట్ పార్టికల్ అనేది ఉంది. అది కొద్ది కొద్దిగా సెపరేట్ అవుతూ లైక్ ఒక్కొక్క లేయర్ లాగా ఫామ్ అయిందంట. ఆ ఒక్కొక్క లేయర్ దగ్గర ఏం జరిగింది అని అంటే, ఒక్కొక్క లైక్ ఆ పర్టికులర్ గ్యాస్ నుండి మనకి ప్లానెట్స్ కొంత ఒక పార్ట్ మొత్తం అట్లా ఆగిపోయి ఒక ప్లానెట్గా ఫామ్ అవ్వడం, ఆ రకంగా ఫామ్ అయిందని చెప్పేసి నెబ్యులర్ హైపోథసిస్ చెప్తుంది. నెక్స్ట్ ప్లానెటెసిమల్ థియరీ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానెటెసిమల్ థియరీ ఇచ్చింది ఎవరు అని అంటే థామస్ క్రౌడర్ చాంబర్లిన్ అండ్ ఫారెస్ట్ రే మౌల్టన్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్లానెటెసిమల్ థియరీ గురించి చెప్పారనమాట. ప్లానెటెసిమల్ థియరీ ఏం చెప్తుంది అని అంటే, సన్ దగ్గరికి ఒక స్టార్ అనేది అలా వెళ్తున్న స్టార్ అనేది ఈ సన్ దగ్గర నుండి కొంత కైండ్ ఆఫ్ మ్యాటర్ని అది తీసేసుకొని అది గ్రాడ్యువల్గా కూల్ అయిపోయి ప్లానెట్స్గా ఫామ్ అయింది అని చెప్పేసి ఈ ప్లానెటెసిమల్ థియరీగా చెప్తారనమాట. నెక్స్ట్ బైనరీ స్టార్ హైపోసిస్. ఈ బైనరీ స్టార్ హైపోసిస్ ఏంటి అని అంటే, దీన్ని ఇచ్చిన వాళ్ళు హెచ్ఎన్ రస్సెల్ ఇన్ 1937. హెచ్ఎన్ రస్సెల్ 1937లో బైనరీ హైపోథసిస్ ఏం జరిగింది అని అంటే, ఈ పర్టిక్యులర్ మన ప్లానెట్స్ అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ డెబ్రీ అంటే ఏంటి, ఒక కైండ్ ఆఫ్ డస్ట్ అటువంటి పార్టికల్స్ నుండి ఎర్త్ అన్ని ప్లానెట్స్ కూడా సన్ అనేవాడు ఒక సన్ అనే ఈ స్టార్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఫామ్ అయిన ఈ డస్ట్ పార్టికల్ డెబ్రీ పార్టికల్సే మనకు ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే, సో దీని ప్రకారం మొత్తంగా చూసుకుంటే మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో 5 డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. సో దీంట్లో సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో చూద్దాం. సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అని అంటే, నైట్ టైం గ్లో అయ్యే బాడీస్నే మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం అనమాట. ఓకే, అవి స్పేస్లో ఉంటాయి అండ్ నైట్ టైంలో అవి గ్లో అవుతూ ఉంటాయి. వాటిని మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. సో అందులో చూసుకుంటే మనం ప్లానెట్స్, స్టార్స్, మూన్, ఆస్టరాయిడ్స్, కామెట్స్, గెలాక్సీస్ వీటన్నిటినీ కూడా సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఈ సెలెస్టియల్ బాడీస్ గురించి చదివే స్టడీని ఏమంటాం, ఇక్కడ మనకు వస్తుంది. సెలెస్టియల్ బాడీస్ గురించి చదివే సైన్స్నే ఆస్ట్రానమీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ సెలెస్టియల్ బాడీస్ మనకు 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి, ల్యూమినియస్ అండ్ నాన్ ల్యూమినియస్. సో సెలెస్టియల్ బాడీస్లో ల్యూమినియస్ బాడీస్ అంటే ఏంటి అని అంటే, ల్యూమినియస్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అని అంటే, వాటంతటా అవి లైట్ని ఎమిట్ చేయగలుగుతాయి, వాటినే సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఓకే, ఇప్పుడు సన్ ఉంది, స్టార్స్, ఫైర్ ఫ్లై వీటన్నిటినీ కూడా, సన్ ఈజ్ అ స్టార్, ఈ సన్ అనేవాడు తనంతట తాను లైట్ని మనకు ఎమిట్ చేయగలుగుతాడు. సో దట్స్ వై ఇట్ ఈజ్ అన్ సెలెస్టియల్ బాడీ. అదే నాన్ ల్యూమినియస్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటంటే, లైట్ని వాటంతటా అవే ఎమిట్ చేయలేమన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ మూన్, కామెట్స్, ఆస్టరాయిడ్స్, మిటియారాయిడ్స్ ఇవన్నీ కూడా నాన్ ల్యూమినియస్ సెలెస్టియల్ బాడీస్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కామెట్స్ అంటే ఏంటి? సో కామెట్స్ అంటే ఏంటి అని అంటే, ఇవి చాలా పెద్దగా ఐసీ ఆబ్జెక్ట్స్ అనమాట. వీటిల్లో చాలా డస్ట్ ఉంటుంది, ఫ్రోజన్ గ్యాసెస్ ఉంటాయి. ఇవన్నిట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ కామెట్స్ అనేవి ఈ పర్టికులర్ డస్ట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ అన్నీ కూడా సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఎంతసేపు ఫ్రోజ్ అయ్యున్న గ్యాసెస్ కావచ్చు, ఆ ఐసీ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి దే క్రియేట్స్ టెయిల్ లైక్
ప్రాపర్టీ అనమాట. సో ఒక డస్ట్ టైల్ లాంటిది అవి క్రియేట్ చేసి అవి డైరెక్ట్గా మూవ్ టు అవే ఫ్రమ్ ద సన్ అనమాట. అయితే జనరల్గా ఇవన్నీ కూడా అసలు మనకు కామెట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కుపియర్ బెల్ట్, కుపియర్ బెల్ట్ ఆర్ క్లౌడ్ అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ కామెట్స్ అండ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ కామెట్స్ నుండి మనకు కామెట్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే కొన్ని కామెట్స్ రావడానికి కొన్ని ఇయర్స్ పడతాయి, కొన్ని కామెట్స్ అనేవి జనరల్లీ ఎవ్రీ జాన్యువరికి కొన్ని కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము ఈ కామెట్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ హ్యాలీస్ కామెట్, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నాం కదా కొన్ని లాంగ్ పీరియడ్ కామెట్స్ ఉంటాయి, కొన్ని షార్ట్ పీరియడ్ కామెట్స్ ఉంటాయి అనేసి, అందులో వన్ ఆఫ్ ద వన్ హ్యాలీస్ కామెట్ అనమాట. సో ఈ హ్యాలీస్ కామెట్ అనేది ఎవ్రీ 76 అంటే లాంగ్ టర్మ్ కామెట్ అనమాట. ఎప్పుడో ఒక ఇయర్స్లో ఒకసారి వస్తుంది. అలా షార్ట్ టర్మ్ కామెట్స్కి కూడా ఉంటాయన్నమాట. మనకు కొన్ని టైంలో అవి కూడా కనబడుతూ ఉంటాయి. సో ఈ హ్యాలీస్ కామెట్ అనేది ఎవ్రీ 76 ఇయర్స్కి ఒకసారి వస్తుందన్నమాట. సో లాస్ట్ 1986లో ఈ హ్యాలీ కామెట్ కనబడింది. నెక్స్ట్ దేర్ ప్రొబాబ్లీ 2061లో రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆస్టరాయిడ్ అంటే ఏంటి? ఆస్టరాయిడ్ అంటే ఏంటి అని అంటే ఒక రాకీ మెటాలిక్ ఆబ్జెక్ట్ అనమాట. అది ఎక్కడ ఉంటుంది? ఈ సన్కి దగ్గరలోనే ఈ ఆస్టరాయిడ్. సో ఈ సన్ చుట్టూ కూడా ఈ ఆస్టరాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. పర్టికులర్ జోన్ అని ఆస్టరాయిడ్ బెల్ట్ అనే జోన్ ఉంటుంది. అక్కడ ఆ ఆస్టరాయిడ్ బెల్ట్ జోన్లోనే ఈ ఆస్టరాయిడ్స్ అన్నీ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మెటరాయిడ్స్ అంటే ఏంటి? ఈ మెటరాయిడ్స్ అంటే ఏంటి అని అంటే ఒక చిన్న రాకీ మెటాలిక్ స్పేస్ రాక్స్ అనమాట. ఇవి కూడా సన్ చుట్టూనే తిరుగుతాయి, కాకపోతే ఆస్టరాయిడ్స్తో కంపేర్ చేస్తే చాలా చిన్నవన్నమాట. నెక్స్ట్ మిటియోర్స్ అంటే ఏంటి? మిటియోరాయిడ్ అంటే ఏంటంటే స్పేస్లో ఉండి రాకీ సబ్స్టెన్స్ సన్ చుట్టూ తిరిగేదాన్ని మిటరాయిడ్ అంటాం. అదే మిటియోర్ అంటే ఏంటంటే ఈ మెటరాయిడ్ ఆ ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి రిలీవ్ అయ్యి ఎర్త్ పైనకి వచ్చే గ్యాప్లో ఎర్త్లోకి ఎంటర్ అవుతుంది కదా, ఆ పర్టికులర్ టైంలో దాన్ని మిటియోర్ అంటాం అనమాట. అంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎర్త్ అట్మాస్ఫియర్కి అది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా హీట్ అవుతూ చాలా స్పీడ్గా ఎర్త్ లోపలికి వచ్చేస్తుంది. దాన్ని ఆ టైంలో మిటియోర్స్ అనేసి కూడా అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మిటియోరైట్ ఏంటంటే ఇఫ్ ద మెటియోరాయిడ్ సర్వైవ్స్ ఇట్స్ ట్రిప్ టు ద అట్మాస్ఫియర్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మిటియోరైట్. సో కొన్ని మిటియోర్స్ ఏం జరుగుతుంటాయి అని అంటే జస్ట్ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతాయి అనమాట. సమ్టైమ్స్ మనకు కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాం, ఈరోజు నైట్ ఒక మిటియోర్ అనేది సన్ ఎర్త్ని తాకుతుంది, ఇలా మనకు న్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ రకంగా ఎర్త్కి దగ్గరగా వచ్చి సమ్ మిటియోర్స్ మే డిసపియర్. బట్ కొన్ని మిటియోర్స్ ఏం జరుగుతుంటాయి అనమాట స్ట్రైట్గా ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలికి వచ్చేసి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే భూమిని హిట్ అవుతాయో మనకు ఆ టైంలో దాన్ని ఏమంటాము అని అంటే అది మిటియోరైట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కాన్స్టిలేషన్స్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్. సో ఈ కాన్స్టిలేషన్ అంటే ఏంటి అని అంటే పర్టికులర్లీ ఈ కాన్స్టిలేషన్ వర్డ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిలేషన్ అంటే ఏంటి అంటే అ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో వాటినే మనం కాన్స్టిలేషన్స్ అంటూ ఉంటాం. అట్లా మనకు ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్, ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్. ఈ ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్ అంటే ఏంటి అని అంటే ఒక గ్రేట్ బియర్ టైప్లో ఉంటుందన్నమాట. ఈ ఫార్మేషన్ అనేది ఒక గ్రేట్ బియర్ ఫార్మాట్లో ఉంటుంది. మనమే దాన్ని ఇండియాలో సప్తరిషి అని అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇది ఈ బిగ్ డీపర్ ఆస్ట్రేజం ఇస్ సీన్ ఇన్ ఉర్సా మేజర్. సో ఉర్సా మేజర్కి సంబంధించి చాలా బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే ఎలియోత్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని ఈ వర్డ్స్ అనేవి. కాన్స్టిలేషన్ అంటే ఏంటి, ఉర్సా మేజర్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటి, ఉర్సా మేజర్ని ఇండియన్ ఫార్మాట్లో ఏమంటాం, అంటే ఈ పర్టికులర్ కాన్స్టిలేషన్ అది ఇండియన్కు ఏమైనా నేమ్ ఉంటే అది, దాంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏదైనా లార్జెస్ట్ స్టార్ ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి. సో ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్కి మనకు బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే ఎలియోత్. ఇది ఏ షేప్లో ఉంటుంది? గ్రేట్ బియర్ షేప్లో ఉంటుందన్నమాట. అయితే దీన్నే మన ఇండియాలో ఏమని పిలుస్తారంటే సప్తరిషి అని పిలుస్తారు. నెక్స్ట్ ఉర్సా మైనర్ అంటే ఏంటి అని అంటే చిన్న బియర్ అనమాట, లిటిల్ బియర్ షేప్లో ఉంటుంది. సో దీంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే పొలారిస్.
ఓకే, పొలారిస్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉర్సా మేజర్కి బ్రైటెస్ట్ స్టార్ ఎలియోత్, ఉర్సా మైనర్కి బ్రైటెస్ట్ స్టార్ వచ్చేసి పొలారిస్. నెక్స్ట్ క్యాసియోపియా. క్యాసియోపియా అంటే ఏంటి? ఈ క్యాసియోపియా అంటే ఏంటి అంటే డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్ అనమాట. డబ్ల్యూ షేప్ మనకు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్ని మనం ఏమని పిలుస్తాం, లేదా ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఈజ్ ఆఫ్ డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్ అని వస్తుంది. సో కాన్స్టిలేషన్ డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్ ఏంటి అని అంటే క్యాసియోపియా. క్యాసియోపియా ఏ కైండ్ ఆఫ్ కాన్స్టిలేషన్? డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్. సో క్యాసియోపియాకి బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే సీదర్. ఓకే, సీదర్, సిందర్ లాగా సీదర్. సో దీన్నే ఆల్ఫా క్యాసియోపియా అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ సిగ్నస్. సిగ్నస్ అంటే ఏంటి అని అంటే ఈ సిగ్నస్ అనేది కాన్స్టిలేషన్. ఈ సిగ్నస్ కాన్స్టిలేషన్ మనకు క్రాస్ షేప్లో ఉంటుంది. ఓకే, క్రాస్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ దీన్నే సాజిటేరియస్, బౌ అండ్ క్రాస్ షేప్డ్ కాన్స్టిలేషన్ అనమాట. నెక్స్ట్ ఒరియోన్. ఒరియోన్ అంటే ఏంటంటే ఒక హంటర్ షేప్ అనమాట. ఇది ఒక హంటర్ షేప్. ఓకే, సో దీంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే రేజల్. ఓకే, సో మనకు హోల్ స్కైలో ద బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే సిరియస్. ఓకే, సిరియస్. మనకు ఎర్త్కి సన్ అనేవాడు స్టార్ కదా. సో అలాగే సన్ తర్వాత మనకున్న స్టార్ ఏంటి అంటే ప్రాక్సిమా సెంచారీ. ఓకే, ప్రాక్సిమా సెంచారీ ఈజ్ ద అనదర్ సన్ విచ్ ఇస్ నియర్ టు ఎర్త్ అనమాట. ఓకే, క్లియర్. మళ్ళీ ఒక్కసారి కాన్స్టిలేషన్ని రివైజ్ చేసుకుందాం. కాన్స్టిలేషన్ అంటే ఏంటి? మనకు గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం కాన్స్టిలేషన్స్ అంటాం అనమాట. అట్లా మనకు కొన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టిలేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఉర్సా మేజర్. ఉర్సా మేజర్ని మనకు గ్రేట్ బియర్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. దీన్ని ఇండియాలో సాజిటేరియస్ అని పిలుస్తాం. సో బ్రైటెస్ట్ స్టార్ ఆఫ్ ఉర్సా మేజర్ ఏంటి మనకు? ఎలియోత్. ఓకే, ఎలియోత్ గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ ఉర్సా మేజర్. అదే నెక్స్ట్ ఉర్సా మైనర్. ఉర్సా మైనర్ ఏ షేప్లో ఉంటుంది మనకు? లిటిల్ బియర్ షేప్లో ఉంటుంది. ఉర్సా మేజర్ అంటే పెద్ద బియర్, ఉర్సా మైనర్ అంటే చిన్న బియర్. సో దీంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటి? పొలారిస్. ఓకే, నెక్స్ట్ క్యాసియోపియా. క్యాసియోపియా ఏంటి? డబ్ల్యూ షేప్డ్ కాన్స్టిలేషన్ అనమాట. నెక్స్ట్ దీంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటిది? సిందర్ లేదా సిందర్ అంటే సీదర్. సీదర్ అని సీదర్ యాక్చువల్ వర్డ్, సిందర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సీదర్ అనేది బ్రైటెస్ట్ స్టార్ ఆఫ్ క్యాసియోపియా. దీన్ని ఏమని పిలుస్తాం? ఆల్ఫా క్యాసియోపియా అని కూడా అంటాం. నెక్స్ట్ సిగ్నస్. ఈ సిగ్నస్ అనేది మనకు క్రాస్ షేప్లో ఉంటుంది. క్రాస్ షేప్లో ఉండే ఈ కాన్స్టిలేషన్ని మనం సిగ్నస్ అనేసి అంటాం అనమాట. సో ఈ క్రాస్ షేప్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అని అంటే బో అండ్ క్రాస్ అనమాట. బో అండ్ క్రాస్ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ ఒరియాన్. ఈ ఒరియాన్నే మనం హంటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, ఈ హంటర్ షేప్లో ఉంటుంది. ఏ కాన్స్టిలేషన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ హంటర్? ఒరియాన్. ఒరియాన్ ఈజ్ ద కాన్స్టిలేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హంటర్ షేప్. నెక్స్ట్ దీంట్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటి? రేజల్. ఓకే, రేజల్. మనకు నైట్ స్కైలో బ్రైటెస్ట్ స్టార్ ఏంటి? సిరియస్. అదే సన్ కాకుండా ఎర్త్కి ఇంకొక దగ్గరలో ఉన్న ఇంకొక స్టార్ ఏంటిది? ప్రాక్సిమా సెంచారీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్స్టిలేషన్. నౌ నెక్స్ట్ సన్. ది సన్, నాట్ సన్, ది సన్. సన్ అంటే ఏంటి ఇక్కడ? సో మనకు మన సోలార్ సిస్టంలో ఉన్న స్టార్ ఏంటి అని అంటే సన్. ఓకే, సో దీన్నే పవర్ హౌస్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ద సన్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ లైట్ త్రూ న్యూక్లియర్ ఫిషన్ ఇన్ ఇట్స్ కోర్ when extremely high temperature, where extremely high temperature is -1,000,000 degrees Celsius and pressure cause hydrogen atoms to collide and fuse into helium. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే సన్ మనకు లైట్ని ఏ ప్రొసీజర్ ద్వారా మనకు లైట్ని ఎమిట్ చేస్తాడు లేదా క్రియేట్స్ హిస్ ఓన్ లైట్ అని అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్ మనకు థర్మల్ అంటే న్యూక్లియర్ పవర్ దేని ద్వారా జనరేట్ అవుతుంది? న్యూక్లియర్ ఫిషన్. ఓకే, న్యూక్లియర్ ఫిషన్. ఇక్కడ న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏంటి? ఒక్క యాటమ్ అనేది 2 or more యాటమ్స్గా డివైడ్ అవుతుంది. అదే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? 2 or more యాటమ్స్ అన్నీ కలిపి 1 యాటమ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే సూర్యుడిలో ఉండే ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అనేది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ యాటమ్స్ అన్నిటినీ కూడా
హీలియం ఆటమ్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అందుకే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా మనకు సన్లైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సన్ యొక్క హీట్ అనేది ఎంత? 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్. ఓకే, నెక్స్ట్ మనకు సన్లో ఏమేమి వాట్ గ్యాసెస్ ఉంటాయి అని అంటే హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. ఓకే, హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది, అదే హీలియం కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. బట్ సన్ యొక్క హీట్ వల్ల ఆల్ హైడ్రోజన్ యాటమ్స్ విల్ టర్న్ ఇన్ టు హీలియం. ఓకే, నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ సోలార్ సిస్టంలో మ్యాక్సిమం పోర్షన్ అనేది మనకు సన్నే తీసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు సన్ గురించి చదవడం కానీ దాని గురించి నేర్చుకునే కాన్సెప్ట్ని ఏమంటామంటే హీలియో ఫిజిక్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి. ఇది సో ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ ఎంత? ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ ఎంత? 15 crore kilometers. సో 15 అనేది ఇక్కడ మనకు సన్ విషయంలో 2 సార్లు రిపీట్ అవుతుంది. ఒకటి ఏంటి, దాని టెంపరేచర్ ఎంత? -15 degrees మిలియన్ సెంటిగ్రేడ్. కరెక్ట్ అన్న? ఎస్. నెక్స్ట్ అలాగే ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ ఎంత? 15 kilometers. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఏంటి? ఇట్ టేక్స్ 18 minutes 20 seconds for the light at the speed 3 lakh km/s to reach the earth. ఓకే, సో మనకు సన్ నుండి ఎర్త్కి సన్లైట్ రీచ్ అవ్వాలి అని అంటే 8 minutes 20 seconds పడుతుంది. అండ్ అంటే ఈ టైంలో స్పీడ్ ఎంత ఉంటుంది? 3 lakh km/s. ఒక సెకండ్కి 3 lakh kilometers ట్రావెల్ చేస్తూ 8 minutes 20 secondsలో మనకు సన్లైట్ అనేది అర్త్కి రీచ్ అవుతుంది అన్నమాట. సో దీని ప్రకారం సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సన్ మధ్యలో ఉండే హీట్ ఎంత? 15 మిలియన్ సెంటిగ్రేడ్ లేదా 15 మిలియన్ కెల్విన్. ఓకే, నెక్స్ట్ అదే సర్ఫేస్ పైన ఎంత? 5800 కెల్విన్ లేకపోతే 5600 degrees. ఓకే, ఈ పాయింట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ న్యూక్లియర్ ఫిషన్ పాయింట్. నెక్స్ట్ 15 crore kilometers. ఓకే, నెక్స్ట్ 8 minutes 20 seconds 3 lakh km/s to reach the light travels 3 lakh per second 3 lakh km/s to reach the earth. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ అ స్టార్. ఒక స్టార్ అనేది ఎట్లా వస్తుంది అని అంటే మనకు సో ఒక స్టార్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ స్టార్ ఇంక్లూడింగ్ అవర్ సన్ ఈజ్ డిటర్మైన్డ్ ప్రైమర్లీ బై ఇట్స్ మాస్. దాని మాస్ ద్వారానే మనకు ఒక స్టార్ని డిఫైన్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అ స్టార్ అని చెప్పేసి. సో చెప్పాలి అని అంటే ఈ స్టార్స్ అన్నీ కూడా 10 billion years నుండి మనకు ఉంటాయి అన్నమాట. సో మీడియం మాస్ స్టార్స్ అనేవి మనకు 10 to 12 billion years వరకు ఉంటాయి అన్నమాట. సో కొన్ని స్మాల్ స్టార్స్ అనేవి ఏం జరుగుతుంది అని అంటే ఈవెన్చువల్లీ స్మాల్ స్టార్స్ బికమ్ వైట్ డ్వార్ఫ్స్ whereas massive stars end up as a neutron star or a black hole following a fierce supernova explosion. అంటే ఏం జరుగుతుంది అని అంటే మనకు లాస్ట్లో ఒక ఏదైనా స్టార్స్ అనేవి చిన్న చిన్న స్టార్స్ అనేవి ఏం జరుగుతాయి అని అంటే వైట్ డ్వార్ఫ్స్గా మారిపోయి ఇక ఆగిపోతాయి, వాటి లైట్ ఎమిషన్ అనేది ఆగిపోతుంది అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పెద్ద పెద్ద స్టార్స్ అనేవి ఏం జరుగుతుంది అని అంటే అవి లాస్ట్కి ఒక న్యూట్రాన్గా ఫామ్ అయిపోయి ఒక బ్లాక్ హోల్గా అంటే ఒక సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ అంటే పెద్ద అందులోపలికి అన్ని గుంజేసుకుంటుంది అనమాట, ఆ రకంగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం కొన్ని స్టార్స్ గురించి మాట్లాడారు ఏంటంటే స్టెల్లార్ నెబ్యులా. సో స్టెల్లార్ నెబ్యులా అంటే ఏంటి అని అంటే దిస్ ఈస్ ద బర్త్ స్పేస్ ఆఫ్ ఆల్ స్టార్స్. అన్ని స్టార్స్ అనేవి ఇక్కడే పుడతాయన్నమాట. ఓకే, విత్ ద క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ స్టార్. సో ద కరెంట్ స్టేజ్ ఆఫ్ సన్ అప్రాక్సిమేట్లీ 4.6 billion years వరకు ఉందన్నమాట. సో 10 billion years halfway through its 10 billion years of life. Presently మనకు అప్రాక్సిమేట్లీ 4.6 billion years వరకు ఉన్నారు. నెక్స్ట్ రెడ్ జైంట్. ఏంటంటే వెన్ హైడ్రోజన్ రన్స్ అవుట్ ద సన్ విల్ ఎక్స్పాండ్ ఎనార్మస్లీ అండ్ షెడ్ ఇట్స్ అవుటర్ లేయర్స్. రెడ్ జైంట్ అంటే ఏంటిది అని అంటే ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది సన్లో కంప్లీట్గా అయిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ సన్ అనేవాడు చాలా ఎక్స్పాండ్ అయిపోతాడు, అంటే దాన్ని అవుటర్ లేయర్ నుండి స్టార్ట్ చేసుకుంటా మొత్తం ఎక్స్పాండ్ అయిపోతారనమాట. నెక్స్ట్ ప్లానెటరీ నెబ్యులా అంటే ఏంటంటే అవుటర్ లేయర్స్ డ్రిఫ్ట్ అవే లీవింగ్ ద హాట్ కవర్.
అంటే ఈ వేడిగా సెంటర్ పార్ట్ ఉంటుంది కదా సన్కి, ఆ లేయర్స్ అన్నీ, ఆ పైన ఉన్న లేయర్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, అంటే లైక్ రిలీజ్ అయిపోతాయి. ఆ మధ్యలో ఉన్న సెంటర్ పార్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. దాట్ విల్ బి కాల్డ్ ఎస్ ద ప్లానెటరీ నెబ్యులా విచ్ ఇస్ అ కండెన్స్డ్ మ్యాటర్. నెక్స్ట్ వైట్ డ్వార్ఫ్ అంటే ఏంటి, మనం టెన్స్ ఫెయింట్ రెమినెంట్ ఆఫ్ ద సన్స్ చిన్న స్టార్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ డ్వార్ఫ్ అంటే ఏంటి అని అంటే సేమ్ అదే చిన్న హీట్ లైక్ పార్టికల్ అనేది కూల్ అయిపోయి కంప్లీట్లీ డార్క్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సన్ యొక్క లేయర్స్ ఏంటివి అని అంటే మనకు కోర్, రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి, మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటిది, కోర్ ఉంటుంది, ఆ కోర్ తర్వాత చిన్న రేడియేటివ్ జోన్ ఉంటుంది, ఆ రేడియేటివ్ జోన్ తర్వాత కన్వెక్షన్ జోన్ ఉంటుంది, తర్వాత ఫోటోస్పియర్, ఆ తర్వాత క్రోమోస్పియర్, ఆ తర్వాత ట్రాన్సిషన్ రీజియన్, ఆ తర్వాత కొరోనా విచ్ ఈజ్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి లేయర్స్ ఆఫ్ ద సన్: కోర్, రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్పియర్, ట్రాన్సిషన్ జోన్, కొరోనా. మళ్ళీ కోర్, రేడియేటివ్ జోన్, నెక్స్ట్ కన్వెక్షన్ జోన్, కోర్, రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, ట్రాన్సిషన్ రీజియన్, కొరోనా. ఓకే, నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ సోలార్ సన్ స్పాట్స్. సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ సడన్ బర్స్ట్స్ ఆఫ్ రేడియేషన్ కాజ్డ్ బై మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఆన్ ద సన్. సో మనకు సన్ పైన మనకు ఎర్త్లో ఎంతో కొంత మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అనమాట. సో ఎట్ ద సేమ్ టైం ఎర్త్లో మ్యాగ్నెటిక్ యాక్టివిటీ జరిగినట్టే సన్లో కూడా కొన్ని టైమ్స్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మ్యాగ్నెటిక్ యాక్టివిటీస్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు హైడ్రోజన్లో, హీలియంలో కానీ కొన్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటే ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి టైం టు టైం కొంత చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏంటి ఆ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అంటే సడన్గా ఈ ఎనర్జీస్ అనేవి కాస్త బర్స్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటినే సోలార్ ఫ్లేర్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు వీటిపైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, లైక్ సోలార్ ఫ్లేర్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సోలార్ విండ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఫ్రమ్ ద సన్స్ కొరోనా, స్టీడీ ఆన్గోయింగ్ ఫ్లో ఆఫ్ పార్టికల్స్. అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు హైడ్రోజన్లో చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఈ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి కొరోనా నుండి, అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ నుండి చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. దాన్నే సోలార్ విండ్ అనేసి అంటాం. నెక్స్ట్ సన్ స్పాట్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ టెంపరరీ ప్లానెట్ సైజ్డ్ డార్కర్ రీజియన్స్ ఆన్ ద సన్స్ సర్ఫేస్ కాజ్డ్ బై ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ దట్ ఇన్హిబిట్స్ హీట్ ట్రాన్స్ఫర్, మేక్ దెమ్ కూలర్ దెన్ ద సరౌండింగ్ ఫోటోస్పియర్. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇంతకుముందు మనకు సోలార్ ఫ్లేర్స్ జరిగాయి కదా, సమ్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అనేది జరిగింది కదా. సో ఆ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ జరిగిన టైంలో బర్స్ట్ అయిపోతుందని చెప్పుకున్నాం. ఆ బర్స్ట్ అయిన ఆ ఏరియా అనేది ఏం జరుగుతుంది అని అంటే కాస్త డార్కర్ రీజియన్ అయిపోతుంది. సో ఆ డార్కర్ రీజియన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, సరౌండింగ్లో ఉన్న ఫోటోస్పియర్లో ఉన్న హీట్తో కానీ హీట్ కంపేర్ చేస్తే ఈ ప్లేస్లో కొంత కూల్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ స్పాట్నే మనం సన్ స్పాట్ అంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సైకిల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ సైకిల్ అనేది ఏంటిది అని అంటే, ద సన్స్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ పీక్స్ ఎవ్రీ 11 years, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సన్ స్పాట్స్ అండ్ సోలార్ ఫ్లేర్స్. సో మనకు ఎవ్రీ 11 yearsకి మనకి ఏం జరుగుతుంది అంటే, సన్ పైన మ్యాగ్నెటిక్ యాక్టివిటీస్ లైక్ సడన్ బర్స్ట్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట. సో ఆ సడన్ బర్స్ట్ అనేవి ఎవ్రీ 11 yearsకి ఒకసారి జరుగుతుంది. సో దీని ద్వారా సోలార్ ఫ్లేర్స్ తర్వాత సన్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హౌ దిస్ సోలార్ ఫ్లేర్స్ ఎఫెక్ట్స్ ద ఎర్త్ అనేది చూసుకుంటే, డ్యామేజ్ స్పేస్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్, జీపీఎస్ సిగ్నల్స్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి లైక్ రాకెట్స్లో కావచ్చు, ఏవైనా మనం డిస్టర్బెన్సెస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ జీపీఎస్ సిగ్నల్స్లో మనకు అవకతవకలు జరుగుతూ ఉంటాయి. జియో మ్యాగ్నెటికల్లీ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ పవర్ సిస్టమ్ విచ్ మే కాజ్ బ్లాక్అవుట్స్. అంటే మనం బేసికల్గా మ్యాగ్నెటిక్ పర్పస్ని యూస్ చేసే కొన్ని డివైజెస్ని అమరుస్తాం. సో అటువంటివి
ఈ సన్ స్పాట్ సోలార్ ఫ్లేర్స్ టైంలో వాటికి ఎఫెక్ట్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ ఎఫెక్ట్ కమ్యూనికేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో ఈ రకంగా మనకు సోలార్ ఫ్లేర్స్ అనేవి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్, when solar flares and solar winds interact with Earth's magnetic field, they trap charged particles forming Van Allen radiation belt. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటనంటే సోలార్ ఫ్లేర్ కానీ సోలార్ విండ్స్ని కానీ ఎప్పుడైనా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ చార్జ్డ్ పార్టికల్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర ట్రాప్ అయ్యి ఒక రేడియేషన్, ఒక బెల్ట్ లాగా, అంటే ఒక సర్క్యులర్ ఫామ్లో మనకు ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్ని వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ అని అంటాం. అది ఎర్త్ చుట్టూ ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సోలార్ ఫ్లేర్స్ అండ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్. సో కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో బోత్ ఫెనామినా ఆర్ కాస్డ్ బై మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఆన్ ద సన్, బట్ CMEs involve the expulsion of physical materials, whereas solar flares are primarily bursts of light and high energy particles. So while they often occur together, they can also happen independently. మనకు సోలార్ ఈ ఫెనామినాలో సో ఇవి రెండు అనేవి దేని రకంగా ఫామ్ అవుతాయి అంటే మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అంటే ఏంటి? సమ్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అనేది గోయింగ్ ఆన్ ద సన్. సో దీని ద్వారానే సోలార్ ఫ్లేర్స్ అనేవి మనకు ఫామ్ అవ్వచ్చు, లేదా కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి కూడా ఫామ్ అవ్వచ్చు. అయితే సోలార్ ఫ్లేర్స్ అనేవి మనకి ఏ రకంగా జరుగుతుంది? బర్స్ట్ ఆఫ్ లైట్ అనేది కొంత బర్స్ట్ అవుతుంది. అదే ఇక్కడ ఈ CMEs అనేవి ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్ ఎంతో కొంత మెటీరియల్ అనేది కంప్లీట్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది అనమాట. ఆ రకంగా కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఇవి కావాలి అనుకుంటే రెండు ఒకేసారి జరగవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, అరోరా. యాజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ is lesser in the polar regions, sun's flares hit the atmosphere on poles, creating such light phenomena in the north pole, aurora borealis, and south pole aurora australis. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, సో మనకు కొన్ని టైమ్స్ సోలార్ ఫ్లేర్స్ అనేవి జరుగుతుంది అని చెప్పాము కదా. ఈ సోలార్ ఫ్లేర్స్ ఎందుకు జరుగుతాయి? మ్యాగ్నెటిక్ బర్స్ట్ అనేది జరుగుతుంది. సో అయితే మనకు ఎర్త్ యొక్క పోలార్ రీజియన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ మ్యాగ్నెటిక్ బర్స్ట్ అంటే సోలార్ ఫ్లేర్స్ అనేవి స్ట్రైట్గా ఈ పోలార్ రీజియన్లో మనకు స్ట్రైట్గా హిట్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా నార్త్ పోల్లో అరోరా బొరియాలిస్ అండ్ సౌత్ పోల్లో అరోరా ఆస్ట్రాలిస్. సో ఇవి మనకు రీసెంట్గా లాస్ట్ ఇయర్లోనో ఎప్పుడో టైంలో ఇవి ఫామ్ అయ్యాయి, అరోరా ఆస్ట్రాలిస్ అండ్ అరోరా బొరియాలిస్. ఈ రెండు ప్లేసెస్లో మనకు ఆస్ట్రేలియాలో ఫామ్ అయిందనమాట. వీటినే అరోరా అనేసి అంటాం అనమాట. లైక్ ఎట్లా ఉంటాయంటే డిఫరెంట్ కలర్స్ అనేవి మనకు సన్ పైన కనబడుతూ ఉంటాయి. లెట్స్ చూపిస్తూ ఉండండి. ఇగో ఈ కైండ్ ఆఫ్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతుంటాయి అన్నమాట మనకు. ఓకే, నెక్స్ట్ ప్లానెట్స్. ఇక ఇంతసేపు మనము డిస్కస్ చేస్తుంది సన్ గురించి. ఇప్పుడు ప్లానెట్స్ గురించి. ప్లానెట్స్ అంటే ఏంటి? మనకు ప్లానెట్స్ అనేవి రెండు రకాలుగా డివైడ్ అయ్యి ఉన్నాయి అనమాట. అందులో ఏంటి అని అంటే టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అండ్ జోవియన్ ప్లానెట్స్. టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అదే జోవియన్ ప్లానెట్స్ అంటే ఏంటి? వీటి సైజులో చాలా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అనేవి రాకీ మెటీరియల్తో మనకు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. లైక్ మెటల్స్తో, ఏదన్నా ఒక మెటల్ అనేది దాంట్లో కంపల్సరీ ఉంటుంది. అదే జోవియన్ ప్లానెట్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే మ్యాక్సిమం గ్యాషియస్ ప్లానెట్స్, అవన్నిట్లో ఏదో ఒక గ్యాసియస్ మెటీరియల్ అనేది ఉంటుంది. ఇప్పుడు యురేనస్లో తీసుకుంటే మనకు మీథేన్ అనేది ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఆ రకంగా జోవియన్ ప్లానెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, టెరెస్ట్రియల్ ప్లానెట్స్లలో మనకు సర్ఫేస్ అనేది సాలిడ్గా ఉంటుంది అనమాట. వాటి సర్ఫేస్ అనేది మనకు సాలిడ్గా ఉంటుంది. ఇప్పుడు మార్స్లో చూసుకుంటే మనకు ఐరన్ ఉండడం వల్ల అది రెడ్గా కనబడుతుంది.
వాటి సర్ఫేస్ కూడా అక్కడ కూడా కొన్ని మౌంటైన్స్ మనం చూడొచ్చు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ జూనియర్ ప్లానెట్స్లలో అసలు సాలిడ్ సర్ఫేసెస్ అనేవి మనకు ఉండవు. నెక్స్ట్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అనేవి వెరీ క్లోజర్ టు ద సన్, వెరాజ్ జోవియన్ ప్లానెట్స్ చూసుకుంటే దే ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద సన్. నెక్స్ట్ ఇక్కడ ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్స్కి మనకు ఉంటే 1-2 మూన్స్ ఉంటాయి, లేదా ఒక 2 ఆర్ ఒక 4 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మూన్స్ని. అదే జోవియన్ ప్లానెట్స్లో చూసుకుంటే అరౌండ్ 253 ఐ థింక్ సాటర్న్కి అన్నిటికంటే హయ్యెస్ట్ మూన్స్ అనేవి సాటర్న్కి ఉంటాయి. చాలా మూన్స్ ఉంటాయి అన్నమాట జోవియన్ ప్లానెట్స్కి. నెక్స్ట్ ఈ టెరెస్ట్రియల్ ప్లానెట్స్కి మనకు రింగ్స్ అనేవి ఉండవు. అదే జోవియన్ ప్లానెట్స్లో చూసుకుంటే రింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు జూపిటర్కి కూడా ఉంటుంది కానీ ఇన్విజిబుల్గా ఉంటుంది, బట్ సాటర్న్ దగ్గర మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట, రింగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటివి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. ఓకే, అదే జోవియన్ ప్లానెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. నెక్స్ట్ మెర్క్యూరీ అంటే ఈ పర్టికులర్ ప్లానెట్ అనేది వెరీ క్లోజెస్ట్ టు ద సన్. సో క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఈజ్ మెర్క్యూరీ. ఇక్కడ వచ్చే ఈ పాయింట్స్ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఈ పర్టికులర్ మెర్క్యూరీకి ఎంత డయామీటర్ ఉంటుంది? 4900 కిలోమీటర్స్ వరకు డయామీటర్ ఉంటుంది. సో వీటి ప్లానెట్ స్పీడ్ అంటే ద టైమ్ టేకెన్ ఫర్ ద ప్లానెట్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్. ఓకే, సో మెర్క్యూరీకి 88 డేస్లో మెర్క్యూరీ ప్లానెట్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీటిల్లో ఈ ప్లానెట్లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు. అండ్ హైయెస్ట్ డెన్సిటీ దేనికి ఉంటుంది అని అంటే మెర్క్యూరీకి ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ సో మెర్క్యూరీ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటివి అని అంటే, ఒకటి మెర్క్యూరీ యొక్క రెవల్యూషన్ పీరియడ్ 88 డేస్లో మెర్క్యూరీ ప్లానెట్ సన్ని రివాల్వ్ అయ్యి వస్తుంది, చుట్టి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ ప్లానెట్లో అట్మాస్ఫియర్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఇది. నెక్స్ట్ వీనస్ అంటే ఏంటి? వీనస్ ప్లానెట్ గురించి. సో వీనస్ని ఎంటైర్ సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏంటిది అంటే వీనస్. దీన్ని ఎర్త్ ట్విన్ అని కూడా పిలుస్తుంటారు. చాలా నేమ్స్ ఉంటాయి ఈ వీనస్కి. ఓకే, ఎర్త్ ట్విన్ అంటారు, నెక్స్ట్ హాటెస్ట్ ప్లానెట్ అంటారు, మార్నింగ్ స్టార్ అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు, బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా అంటుంటారు. సో రకరకాల నేమ్స్ ఉంటాయి ఈ వీనస్కి. నెక్స్ట్ చెప్పాను కదా, బ్రైటెస్ట్ ప్లానెట్, హాటెస్ట్ ప్లానెట్, స్లో రొటేషన్. ఇంకొక పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దీనికి ఏంటి అని అంటే, మనము ఈ వీనస్ని మనం కొన్ని టైమ్స్ మనం చాలా ఎర్లీ టైంలో ఓపెన్ ఐస్తో మనం చూడగలుగుతాం. వీనస్ ప్లానెట్ చాలా దగ్గరగా ఉంటుంది ఎర్త్కి. నెక్స్ట్ ఈ ప్లానెట్కి చాలా స్లోవెస్ట్ రొటేషన్ పీరియడ్ ఉంటుంది. సో సోలార్ సిస్టంలో బ్రైటెస్ట్ ప్లానెట్ ఏంటి అని అంటే వీనస్. దీనికి చాలా స్లోవెస్ట్ రొటేషన్ ఉంటుంది. సో ద టైమ్ టేకెన్ ఫర్ ద వీనస్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఈస్ 243 ఎర్త్ డేస్. ఓకే, మొత్తం 243 డేస్ పడుతుంది వీనస్ ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి. మెర్క్యూరీ 88 డేస్, వీనస్ 243 డేస్. నెక్స్ట్ మనకు మెర్క్యూరీలో ఎటువంటి అట్మాస్ఫియర్ అనేది ఉండదు, బట్ వీనస్లో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అనేది ఉంటుంది, చాలా థిక్ క్లౌడ్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మార్నింగ్ స్టార్ అంటారు దీన్ని, ఈవినింగ్ స్టార్ అంటారు, లూసిఫర్ అని కూడా అంటుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు ఈ ప్లానెట్స్ మొత్తంలో ఒక్క మెర్క్యూరీకి వీనస్కి తప్ప మిగతా అన్నిటికీ మనకు వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ శాటిలైట్స్ ఉంటాయి. శాటిలైట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఏంటిది, అన్ని ప్లానెట్స్ అనేవి వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్తాయి. ఓకే, వెస్ట్ నుండి ఈస్ట్కి తిరుగుతూ రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. బట్ వీనస్ అండ్ యురేనస్ ఈ 2 ప్లానెట్సే మనకు ఈస్ట్ నుండి వెస్ట్కి ట్రావెల్ అవుతాయి అన్నమాట. అయితే దీన్నే రెట్రోగ్రేడ్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఓకే, ప్రోగ్రేడ్ అంటే వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్ళే ప్లేస్ని ప్రోగ్రేడ్ అంటాం. అదే ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళే రెవల్యూషన్ ఏమంటాం అంటే రెట్రోప్రోగేట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్ రెట్రోప్రోగేట్. ఓకే, అట్లా ఏ పర్టికులర్ ప్లానెట్స్ అనేవి రివాల్వ్ చేస్తాయంటే వీనస్ అండ్ యురానస్.
నెక్స్ట్ ఎర్త్. సో మన ప్లానెట్ ఇది. ఎర్త్కి ఈ ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటుంటారు. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ సపోర్ట్స్ ద లైఫ్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ దీనికి ఉన్న ఒక్కగానొక్క న్యాచురల్ శాటిలైట్ ఏంటి అని అంటే మూన్. సో దీనికి హయ్యెస్ట్ డెన్సిటీ. సో వాట్ ఈస్ ద సెకండ్ హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. సెకండ్ హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. అదే ఫస్ట్ ప్లానెట్ హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏంటిది అని అంటే ఎర్త్. ఎర్త్ ఈస్ ద హయ్యెస్ట్ డెన్సిటీ ప్లానెట్. నెక్స్ట్ దీనికి క్లోజెస్ట్గా ఉన్న ప్లానెట్ ఏంటి అని అంటే వీనస్. నెక్స్ట్ మార్స్. ఓకే. మార్స్ని కూడా మార్స్ని ఏమని పిలుస్తారు అని అంటే రెడ్ ప్లానెట్ అని పిలుస్తుంటారు. ఎందుకు? ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. ఐరన్ రిచ్ రెడ్ సాయిల్ ఉండడం వల్ల దీన్ని రెడ్ ప్లానెట్ అంటాం. నెక్స్ట్ మెర్క్యూరీ తర్వాత అనే చిన్న ప్లానెట్ ఏంటిది అని అంటే మార్స్. నెక్స్ట్ దీనికి రెండు న్యాచురల్ మూన్స్ అనేవి ఉంటాయి, ఫోబోస్ అండ్ డీమోస్. నెక్స్ట్ సో దీంట్లో కొంత ఏమేమి ఉంటాయనంటే చాలా థిన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నెక్స్ట్ దాని సర్ఫేస్ అంతా కూడా వ్యాలీస్, క్రియేటర్స్, డెజర్ట్స్ ఇటువంటివన్నిటితో కూడా ఫామ్ అయి ఉంటుంది. ఒలంపస్ మాన్స్ is the largest volcano and tallest mountain in the solar system and lies on the Mars. అంటే ఈ మనకు ఎంటైర్ సోలార్ సిస్టంలో ఒలంపస్ మాన్స్ అనేది చాలా హైయెస్ట్ మౌంటైన్ అండ్ టాలెస్ట్ మౌంటైన్ అండ్ లార్జెస్ట్ వాల్కెనో ఇన్ ద సోలార్ సిస్టమ్. మొత్తం సోలార్ సిస్టంలో పుసుకున్న మౌంట్ ఎవరెస్ట్ అని పెట్టకూరు. ఓకే. ఒలంపస్ మోనస్ ఈజ్ ద హైయెస్ట్ volcano, tallest volcano and largest volcano, tallest mountain in the solar system. అది ఇందులో ఎక్కడ ఏ ప్లానెట్లో ఉంటుంది? మార్స్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకు జనరల్గా ఈ ఒక డే ఎన్ని గంటలు ఉంటుందంటే 24 hours ఉంటుంది. అదే మార్స్లో 24 hours 37 minutes ఉంటుంది. నెక్స్ట్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్లోనే ఈ కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. అవి దాటిన తర్వాతనే మీటియరాయిడ్స్ ఇట్లా ఫామ్ అయితే ఎర్త్కి దగ్గర తాకుతుంటాయి అని చెప్పేసి ఇందాక డిస్కస్ చేసాం. సో అది దేని మధ్యలో ఉంటుందంటే మార్స్కి జూపిటర్కి మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. అంటే మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, తర్వాత ఆస్ట్రాయిడ్ బెల్ట్, ఆ తర్వాత జూపిటర్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్ బెన్ను స్టడీడ్ బై నాసాస్ ఒసిరిస్ REX మిషన్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మార్స్ని ఏమని పిలుస్తాం? రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. ఎందుకు? ఐరన్ రిచ్ మెటీరియల్ ఉండడం వల్ల దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ స్మాలెస్ట్ ప్లానెట్లలో ఇది సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్, విచ్ ఇస్ ద ఫస్ట్ వన్ మెర్క్యూరీ. ఓకే. నెక్స్ట్ ఒలంపస్ మోన్స్ అనేది లార్జెస్ట్ వాల్కెనో, టాలెస్ట్ మౌంటైన్ in the solar system which lies in Mars. Okay. Next దీంట్లో లెంత్ ఆఫ్ ద డే ఎంత ఉంటుంది అంటే 24 hours 37 minutes. నెక్స్ట్ జూపిటర్ ఏంటి అని అంటే జూపిటర్ అనేది ఎంటైర్ సోలార్ సిస్టంలో లార్జెస్ట్ ప్లానెట్. ఓకే. లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్ అయితే షార్టెస్ట్ ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. నెక్స్ట్ సో ద షార్టెస్ట్ రొటేషన్ ఆఫ్ జూపిటర్ ఈజ్ 9 hours 55 minutes. సో రొటేషన్ అంటే ఏంటి? జూపిటర్ తన చుట్టూ తాను తిరగడానికి 9 hours 55 minutes పడుతుంది. ఓకే. మరి రెవల్యూషన్ ఎంత ఉందో చూద్దాం. జూపిటర్ ఈజ్ ద థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద నైట్ స్కై. సో నైట్ స్కైలో మనకు థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది అని అంటే జూపిటర్ అనమాట, ఆఫ్టర్ మూన్ అండ్ వీనస్. సో వీనస్ని మనం బ్రైటెస్ట్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా. మూన్, వీనస్, వీటి తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే జూపిటర్ కూడా సమ్టైమ్స్ అవన్నీ ఇక్కడ ఐకి కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ బట్ జనరల్లీ ది 3 brightest objects in the sky is sun, moon and Venus. Next, great red spot, the giant storm in the solar system exists in the planet. So the great red spot అంటే ఏంటంటే చాలా పెద్ద స్టామ్ లాంటి ఏరియా అనమాట. అది ఎందులో ఉంది అంటే జూపిటర్లో ఉంటుంది. నెక్స్ట్ అట్ ప్రజెంట్ దీనికి 97 మూన్స్ ఉన్నాయి. ఓకే. 97 మూన్స్ ఉన్నాయి. అందులో చాలా పెద్దది ఏంటి అని అంటే గ్యానీమేడ్ అనేది చాలా పెద్ద మూన్ అనమాట.
నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఎ ఫెయింట్ రింగ్ సిస్టమ్. చెప్పానా రింగ్ సిస్టమ్ ఉంటుంది బట్ అది కనబడదు. ఓకే, మళ్ళీ ఒకసారి జూపిటర్ గురించి మాట్లాడుతున్నాం. జూపిటర్కి రొటేషన్ టైం ఎంత పడుతుంది? 9 hours 55 minutes పడుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ వీనస్ మూన్ తర్వాత జూపిటర్ ఈజ్ ద థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్. బట్ జనరల్గా మనకు బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ స్కైలో ఉండేటివి ఏంటంటే సన్, మూన్, వీనస్, ఎందుకంటే ఇవి జర ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ దీనికి 97 మూన్స్ ఉన్నాయి. అందులో గెనిమేడ్ అనేది చాలా పెద్ద మూన్. ఓకే, ఎంటైర్ సోలార్ సిస్టమ్ లేదు ఓన్లీ జూపిటర్కి సంబంధించి గెనిమేడ్ ఈజ్ ద లార్జెస్ట్ మూన్. నెక్స్ట్ సాటర్న్. సో సాటర్న్ ఏంటి అని అంటే సాటర్న్లో మనకు సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. సో లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ జూపిటర్. ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఈజ్ సాటర్న్ విత్ ద లో డెన్సిటీ అనుకుంటా. ఎస్, ద లీస్ట్ డెన్సిటీ. హైయెస్ట్ డెన్సిటీ దేనికి ఉంటుంది? మనకు ఎర్త్కు ఉంటుంది. ఎర్త్ తర్వాత దేనికి ఉంటుంది? మార్స్కి ఉంటుంది. ఐఎమ్ సారీ, మార్స్కి కాదు, మెర్క్యూరీకి ఉంటుంది. మెర్క్యూరీ. ఓకే, సో అన్నిటికంటే లీస్ట్ డెన్సిటీ మనకు సాటర్న్కి ఉంటుంది. అన్నిటికంటే హైయెస్ట్ డెన్సిటీ దేనికి ఉంటుంది అని అంటే ఎర్త్కి ఉంటుంది. ఎర్త్ తర్వాత మెర్క్యూరీకి ఉంటుంది. ఓకే, సో దీని చుట్టూ ఒక కాన్సెంట్రిక్ రింగ్స్ అనేవి ఉంటాయి. సో దీనికి అన్నిటికంటే లెస్ డెన్సిటీ ఉంటుంది. దీనికి ప్రెజెంట్లీ 274 మూన్స్ ఉంటాయి మనకు. ఓకే, 274 మూన్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ అమాంగ్ దెమ్ శాటిలైట్స్ ఆఫ్ ద సాటర్న్. సో ఇక్కడ లార్జెస్ట్ మూన్ ఏంటి అని అంటే టైటన్ అనేది లార్జెస్ట్ మూన్. అండ్ ఎన్సెలాడస్ అనేది లైఫ్ అనేది దానిపైన పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి ఈ హైగన్స్ ఉంటారు కదా, సైంటిస్ట్ హైగన్స్ అనేవారు సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉన్నాయని చెప్పేసి డిస్కవర్ చేశారన్నమాట. క్యాసిని ఏం చేశారంటే ఆ రింగ్స్కి మధ్య గ్యాప్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇక్కడ దీని రొటేషన్ టైం ఎంత అంటే 10.7 hours. అదే రెవల్యూషన్ టైం 29.4 ఎర్త్ ఇయర్స్. ఓకే, 19.4 సంవత్సరాలు పడుతుంది అది రెవల్యూషన్ చేయాలి అని అంటే. నెక్స్ట్ యురానస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ గ్రీనిష్ కలర్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గ్రీన్ ప్లానెట్. సో అది గ్రీన్ కలర్లో ఉండడం వల్ల దాన్ని గ్రీన్ ప్లానెట్ అని కూడా అంటాం అనమాట. అండ్ ఇంకో ఇది మీథేన్ గ్యాస్ వల్ల కూడా ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, దీన్ని విలియం హెర్షల్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ యురానస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం ప్రైమర్లీ, బట్ ఇట్ ఆల్సో కంటైన్ మోర్ వాటర్, అమోనియా ఎక్సెట్రా. సో ఫస్ట్లో మొత్తం హీలియమే ఉంటుండే, తర్వాత వాటర్, అమోనియా కూడా ఉన్నాయని తెలిసిందనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ ప్లానెట్ అట్మాస్ఫియర్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో అన్నిటికంటే చాలా కోల్డెస్ట్ ప్లానెట్ ఏంటిది అని అంటే యురానస్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 27 మూన్స్. దాంట్లో మెరిండా, ఏరియల్, అంబ్రియల్ అనేవి ఫేమస్ మూన్స్ అనమాట. ఓకే, ఎంబ్రియా, ఏరియల్, అంబ్రియల్ ఇవి ఫేమస్ మూన్స్. అండ్ 27 మూన్స్ అనేవి మనకు యురానస్లో ఉంటాయి. అన్నిటికంటే హైయెస్ట్ మూన్స్ దేనికి ఉన్నది? సాటర్న్కి 274 మూన్స్. దాని తర్వాత దేనికి ఉన్నది? జూపిటర్ 97 మూన్స్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత 27 మూన్స్ దీనికి. నెక్స్ట్ రొటేషన్ అవర్ జూపిటర్కి 9 hours 55 minutes పడుతుంది. అదే జూపిటర్ సాటర్న్కి వచ్చేసి 10 hours పడుతుంది, 10 hours 7 minutes. ఇక్కడ యురానస్కి వచ్చేసేటప్పటికి రొటేషన్ టైం 17 hours పడుతుంది. ఓకే, నెక్స్ట్ 784 ఎర్త్ ఇయర్స్ పడుతుంది రెవల్యూషన్ టైం. ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి అని అంటే యురానస్ ప్లానెట్ అనేది కోల్డెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్లో కనబడుతుంది బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీథేన్. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేసింది విలియం హెర్షల్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కోల్డెస్ట్ ప్లానెట్, అది కామన్. ఎన్ని మూన్స్ ఉంటాయంటే 27 మూన్స్ ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇట్ ఈస్ టిల్ట్ టు 98 degrees at the axis and is called the rolling or lopsided planet. ఇక్కడ lopsided planet అని ఏ ప్లానెట్ని అంటారు? లేదా ఎర్త్ యురానస్ అనేది ఎంత భాగం టిల్ట్ అవ్వడం వల్ల దాన్ని రోలింగ్ ప్లానెట్ అన్నారు? ఇట్లా ఈ క్వశ్చన్స్ అడుగుతారు. 98 degrees అనేది అది టిల్ట్ అయి ఉండడం వల్ల దాన్ని రోలింగ్ ప్లానెట్ ఆర్ లోప్సైడెడ్ ప్లానెట్ అనేసి కూడా అంటుంటారు. నెక్స్ట్ నెప్ట్యూన్.
Neptune is the farthest planet from the sun with the longest or slowest revolution of 165 years. ఓకే, మనకు నెప్ట్యూన్ అనేది అన్నిటికంటే చాలా దూరం ఉంటుంది సన్కి. దాంతో మనకు ఇది చాలా లాంగెస్ట్ టైం తీసుకుంటుంది ఫర్ ద రెవల్యూషన్, ఏకంగా 165 years. ఓకే, విత్ ద రొటేషన్ టైం 16 hours. సో ఇది బ్లూయిష్ కలర్ ఉంటుంది బికాస్ ఆఫ్ మీథేన్. It was discovered by John Gale and Urbain Le Verrier, the only planet in the solar system founded by mathematical predictions. Mathematical predictionsని యూజ్ చేసి కనుగొన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లానెట్ ఏంటి అంటే నెప్ట్యూన్. దీనికి 14 సాటిలైట్స్ ఉంటుంది, దాంట్లో మోస్ట్ ఫేమస్ అంటే ట్రైటన్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు. సో ఒక్కసారి మనము అన్ని ప్లానెట్ల గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్లు అంటే ది ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ రిక్వైర్డ్ టు బి రిమెంబర్డ్ ఏంటిది అని అంటే మెర్క్యూరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మెర్క్యూరీ అనేది అర్త్కి చాలా క్లోజెస్ట్ ప్లానెట్ అండ్ దెన్ రెవల్యూషన్ టైం వచ్చేసి 88 days. నెక్స్ట్ ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ ప్లానెట్, సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్. అదే ఫస్ట్ హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏంటి? ఎర్త్. ఓకే, ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీనస్ గురించి వచ్చేసేస్తే మనకు వీనస్ అనేది రెట్రోప్రోగ్రేడ్ రొటేషన్, అంటే ఈస్ట్ నుండి వెస్ట్కి రెవల్యూషన్ చేస్తుంది అన్నమాట. ఓకే, వేరాజ్ అన్ని ప్లానెట్స్ వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్తాయి, ఇది ఒక్కటి ఇది అండ్ యురానస్, ఇవి రెండు ప్లానెట్లు ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తాయి. దాన్నే రెట్రోప్రోగ్రేడ్ రొటేషన్ అని కూడా అంటుంటారు. ఓకే, నెక్స్ట్ మెర్క్యూరీలో అసలు అట్మాస్ఫియర్ ఉండదు, బట్ వీనస్లో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్తో కూడిన క్లౌడ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. ఎర్త్ ట్విన్ అంటారు, హాటెస్ట్ ప్లానెట్ ఇది, బ్రైటెస్ట్ స్టారు, ఈవినింగ్ స్టారు, మార్నింగ్ స్టారు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి దీనికి. నెక్స్ట్ ఎర్త్ విచ్ ఇస్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ సపోర్ట్స్ ద లైఫ్. ఓకే, నెక్స్ట్ దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకు? వాటర్ 70% మనకు వాటర్ ఉండడం వల్ల దీన్ని బ్లూ ప్లానెట్ అంటాం. దీనికి ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్ ఉందో, అదే మూన్, హైయెస్ట్ డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. ఎందుకు? దాంట్లో ఐరన్ రిచ్ మెటీరియల్ ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇది సోలార్ సిస్టంలో సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్. ఫస్ట్ స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. నెక్స్ట్ దీనికి 2 న్యాచురల్ మూన్స్ ఉంటాయి, ఒకటి ఫోబోస్ అండ్ డీమోస్. ఓకే, ఈ ఒలంపస్ మోనస్ అనే ఈ పర్టిక్యులర్ మౌంటైన్ ఇది టాలెస్ట్ మౌంటైన్ అండ్ లార్జెస్ట్ వాల్కనో ఇన్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మనకు మార్స్కి జూపిటర్కి మధ్య ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. జూపిటర్ యొక్క షార్టెస్ట్ రొటేషన్ పీరియడ్ ఎంత? 9 hours 55 minutes. ఓకే, ఇది థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద నైట్ స్కైలో థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్. బేసికలీ మనకు సన్, మూన్, వీనసే ఉంటుంది, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ గ్రేట్ రెడ్ స్పాట్, ఈ పర్టికులర్ జోన్లో మనకు సోలార్ సిస్టంలో స్ట్రామ్ అనేది కనబడుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి 97 మూన్స్ ఉంటాయి. ఓకే, ఆ 97 మూన్స్లో గెనీమేడ్ అనేది చాలా పెద్ద మూన్ అనమాట. సాటర్న్ అనేది సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. ఫస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి? జూపిటర్ తర్వాత సాటర్న్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ఎంటైర్ సోలార్ సిస్టంలో. మోర్ అండ్ మోర్ మూన్స్ ఉన్న ప్లానెట్ ఏంటిది అంటే సాటర్న్. ఏకంగా 274 మూన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అన్నిటికంటే లీస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏది అని అంటే సాటర్న్. అన్నిటికంటే హైయెస్ట్ డెన్సిటీ ఉన్న ప్లానెట్ ఏంటిది అని అంటే ఎర్త్ తర్వాత డెన్సిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే మెర్క్యూరీ. ఓకే, నెక్స్ట్ హైగన్స్, సైంటిస్ట్ హైగన్స్ సాటర్న్ చుట్టూ రింగ్స్ ఉంటాయని చెప్పేసి డిస్కవర్ చేశాడు. అండ్ క్యాసినీ అనే సైంటిస్ట్ అనేవాడు ఆ రింగ్లకు మధ్య గ్యాప్ ఉంటుందని చెప్పేసి చెప్పిండు అనమాట. నెక్స్ట్ యురానస్ని మనం గ్రీన్ ప్లానెట్ అంటాం. గ్రీన్ ప్లానెట్ అని ఎందుకు అంటాం అంటే దాంట్లో ప్రెజెన్స్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఉంటుంది, విచ్ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం, అమోనియా అండ్ వాటర్. ఇవి ఉండడం వల్ల అది గ్రీన్ కలర్లో కనబడుతుంది. నెక్స్ట్ ఇవి ఐస్ ప్లానెట్లు. యురానస్ అండ్ నెప్ట్యూన్ బోత్ ఆర్ ద ఐస్ ప్లానెట్స్. నెక్స్ట్ జూపిటర్ అండ్ సాటర్న్ గ్యాషియస్ ప్లానెట్స్ అంటుంటాం. సో కోల్డెస్ట్ ప్లానెట్ ఏంటిది అని అంటే మనకు యురానస్. ఓకే, ఇది దేనికి గుర్తుపెట్టుకోవాలి? రెట్రోగ్రేడ్ రొటేషన్కి. ఎందుకు? ఈస్ట్ నుంచి వెస్ట్కి రొటేట్ అవుతాయి. ఈస్ట్ నుండి వెస్ట్కి రొటేట్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక 98 degrees అనేది టిల్ట్ అయి ఉండడం వల్ల దీన్ని రోలింగ్ ఆర్ లాప్ సైడ్ ప్లానెట్ అని కూడా అంటుంటారు. నెక్స్ట్ నెప్ట్యూన్ అనేది సన్కి చాలా దూరంగా ఉండడం వల్ల దీని రొటేషన్ ఆర్ రెవల్యూషన్ పీరియడ్ ఏకంగా
రెవల్యూషన్ పీరియడ్ ఏకంగా 165 years ఉంటుంది. సో దీంట్లో కూడా మీథేన్ గ్యాస్ ఉండడం వల్ల, ఓన్లీ మీథేన్ ఉండడం వల్ల ఇది బ్లూయిష్ ప్లానెట్గా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లానెట్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ సైజ్. సో గుర్తుపెట్టుకోండి, జేసన్ ఈవీఎంఎం అని గుర్తుపెట్టుకోండి. జేసన్ ఈవీఎంఎం. జేసన్ జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్టూన్. నెక్స్ట్ ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్, జేసన్ ఈవీఎంఎం. ఇక్కడ మూన్ గురించి మాట్లాడుకుంటే, మూన్ అనేవాడు మన ఎర్త్కి వన్ అండ్ ఓన్లీ శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్ ఉంటుంది. అది దేనికి మూను దేనికి న్యాచురల్ శాటిలైట్ మూన్ అనేవాడు అంటే ఎర్త్కి. నెక్స్ట్ ఇది నాన్ ల్యూమినియస్, అంటే దానంతట తాను లైట్ని ఎమిట్ చేయలేదు. నెక్స్ట్ ఇది అవసరం లేదు, రేడియై అనేది. మూన్ లైట్ అనేది 1.26, ఇది ఇంపార్టెంట్. సన్ నుండి ఎర్త్కి లైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 8 minutes 20 seconds. ఓకే, ఇది టైం పీరియడ్ ఫర్ ద లైట్ టు ట్రావెల్ ఫ్రమ్ సన్ టు ఎర్త్. అదే మూన్ నుండి ఎర్త్కి లైట్ పడాలంటే 1.26 seconds పడుతుంది. నెక్స్ట్ ఎర్త్కి మూన్కి, ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ ఎంత? 15 million kilometers. అదే ఎర్త్ నుండి మూన్కి ఎన్ని కిలోమీటర్స్? 3,84,000 kilometers ఉంటుంది. నెక్స్ట్ మూన్ పైన గ్రావిటీ ఆఫ్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ. ఓకే, సో ఎర్త్ పైన 60 kgs ఉంటే అక్కడికి పోయేసరికి 6 kgs ఉంటుంది. నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ ఆన్ ద మూన్ ఈజ్ మౌంట్ లెబనిస్. లెబనిస్ అనేది హైయెస్ట్ పాయింట్ ఆన్ ద మూన్. దాన్నే ఇప్పుడు అఫీషియల్గా మూన్స్ హైగన్స్ అనేసి అంటుంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినది ఏంటిది అని అంటే మిషన్స్. సన్ పైన, మూన్ పైన, ఈ మార్స్ పైన మన ఇండియా చేపట్టినవి కావచ్చు, అదర్ కంట్రీస్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ మిషన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. సో దీంతో మనకు ఈ పేపర్తో మనకు సోలార్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మూన్, చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 నుండి మనము చంద్రయాన్ 3 అనేది దేన్ని చేసాము అని అంటే మూన్. ఇట్ ఈస్ ద థర్డ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో చేసిన లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఈ థర్డ్ వన్. మనకు చంద్రయాన్ 2 అయింది, చంద్రయాన్ 1 కూడా అయింది. సో ఈ చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్, ఎందుకంటే మనం సౌత్ పాయింట్లో లాంచ్ చేసినాం, లూనార్ సౌత్ పోల్లో. సో ల్యాండర్ ఏంటిది? విక్రమ్ ల్యాండెడ్ అనమాట. సో నెక్స్ట్ దీనికి రోవర్ ఏంటి అంటే ప్రగ్యాన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ల్యాండర్, చంద్రయాన్ 3కి యూజ్ చేసిన ల్యాండర్ పేరేంటి? విక్రము. దాని రోవర్ పేరేంటి? ప్రగ్యాన్. ఏ పాయింట్ దగ్గర అంటే ఆ పర్టికులర్ పాయింట్ దిగిన పాయింట్ ఉంటుంది కదా, అంటే రోవర్ అనేది దిగిన ప్లేస్ని దాన్ని ఏమంటారు? శివశక్తి పాయింట్ అని అంటాం. ఓకే, చంద్రయాన్ 3 అనేది దేనిపైన లాంచ్ చేసామనంటే మనం సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఓకే, నెక్స్ట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి MK3 గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? లైక్ ఎప్పుడైతే విక్రమ్ ల్యాండ్ అయిందో మూన్ పైన, ఆ పర్టికులర్ పోల్ పైన, అది 23rd August. ఆ రోజుని మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మిషన్స్ మనం ఏమేమి చేస్తామనంటే అప్కమింగ్ మిషన్స్ చంద్రయాన్ 4, చంద్రయాన్ 5. ఓకే, సో ఈ లూనార్ శాంపిల్స్. సో చంద్రయాన్ 4 ద్వారా మనకు శాంపిల్స్ అన్నీ కూడా ఎర్త్కి తీసుకొని వస్తాం. నెక్స్ట్ చంద్రయాన్ 5లో ల్యూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మిస్రో. నెక్స్ట్ జాసా, వీళ్ళందరూ కలిసి మూన్ని సదర్న్ పోల్ని రీచ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టెమిస్ 2 అనేది నాసా వాళ్ళు చేస్తుంటారు. సో 2026 April 1లో స్టార్ట్ అయింది అది కెనడీ స్పేస్ సెంటర్లో. నెక్స్ట్ మార్స్ పైన మనం మామ్ అనే మిషన్ని చేసాం. సో మంగళ్యాన్ మిషన్ అనమాట. ఇది స్పేస్ మంగళ్యాన్ మిషన్ మనకి ఏ నోట్ పైన ఉంటుంది? 2000 నోట్ పైన ఉంటుంది. is a space probe sent by the ISRO orbiting Mars since 24 September 2014. ISRO became the first agency in the world to land on Mars successfully on its first attempt. సో ఏ కంట్రీ హెల్ప్ లేకుండా మార్స్ పైన మనము ఈ మిషన్ని లాంచ్ చేసామన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ మిషన్ మామ్ 2 కూడా ఉంది. నెక్స్ట్ ఇది కొంచెం లైట్, కొంచెం ఇంపార్టెంట్ చూసుకుందాం. కుపియర్ బెల్ట్ అని అంటే ఏంటంటే నెప్ట్యూన్ తర్వాత కొన్ని బాడీస్ ఉంటాయి. సో వాటిలో ఆస్ట్రాయిడ్లు, రాక్స్, కామెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని కుపియర్ బెల్ట్ అంటాం. ఓకే,
నెక్స్ట్ ప్లూటో ఇంతకుముందు మనం దీన్ని ప్లానెట్ అనుకునే వాళ్ళం కానీ తర్వాత దీన్ని తీస్తారు. యాజ్ పర్ ద న్యూ డెఫినేషన్ ఆఫ్ ప్లానెట్స్ డిటర్మైన్డ్ బై ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ ప్రకారం ప్లూటోని తీసేసారు. ఎందుకు అని అంటే ఒక ఇది ఒక ప్లానెట్గా ఉండాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి అందులో ఏమీ లేవన్నమాట. సో ప్రజెంట్ ప్లూటోని మనం ఒక డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ప్లూటోలో ఉన్న లార్జెస్ట్ మూన్ ఏంటంటే క్యారమ్. నెక్స్ట్, సో ఒక్క రెవల్యూషన్ ఏంటిది అంటే 248 ఎర్త్ ఇయర్స్ అనమాట. నెక్స్ట్, లార్జెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఉన్న డ్వార్ఫ్ ప్లానెట్లో లార్జెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ ఏంటిది అని అంటే ప్లూటో. ఓకే, దాని తర్వాత ఈరిస్. ఓకే, నెక్స్ట్ తర్వాత మెక్మెక్. వీటి మన క్వశ్చన్స్ అడిగారు, చాలా ఇంపార్టెంట్ ఇవి. హోమియా అనేది ఫాస్టెస్ట్ రొటేటింగ్ డ్వార్ఫ్ ప్లానెట్. కుపియర్ బెల్ట్లో ఉన్న ఫాస్టెస్ట్ రొటేటింగ్ డ్వార్ఫ్ ప్లానెట్ ఏంటంటే హోమియా. ఇవన్నీ కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు లార్జెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ ఏంటి? ప్లూటో. దాని తర్వాత ఏంటి? ఎరిస్. దాని తర్వాత మెక్మెక్. ఈ హోమియా అనేది ఏంటిది? ఫాస్టెస్ట్ రొటేటింగ్ డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. అసలు ప్లానెట్ అవ్వాలి అని అంటే మనకు ఉండాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే సన్ చుట్టూ తిరగాలి, ఖచ్చితంగా సన్ చుట్టూ తిరగాలి. నెక్స్ట్, ఖచ్చితంగా ఒక స్పెరికల్ షేప్ అనేది ఉండాలి ఆ ప్లానెట్కి. ఆ తర్వాత ఈ ఆర్బిట్లోనే అంటే క్లియర్ ఒక ఆర్బిట్ అనేది చుట్టూ రావడం కానీ ఇట్లాంటివి చేస్తుండాలి. ఇవేవి చేయలేదు కాబట్టి ప్లూటో ఈజ్ అ డ్వార్ఫ్ ప్లానెట్. Okay, next, International Space Station. So it is the largest man-made object in space and collaborative project of 5 space agencies: NASA, Roscosmos, JAXA, ESA and CSA. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 5 ముఖ్యమైన స్పేస్ ఏజెన్సీస్ తోటి ఫామ్ అయింది. ఏంటిది అది? నాసా, రాస్కాస్మోస్, జక్సా, ఈఎస్ఏ అండ్ సిఎస్ఏ. ఈ 5 తోటి మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన పర్సన్ ఎవరు మనకు? శుభాంశు శుక్లా. సో ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ ISS Zarya కంట్రోల్ మాడ్యూల్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1998 అండ్ ద స్టేషన్ వాజ్ ఫుల్లీ అసెంబ్లీ ఇన్ 2011. సో ఇవన్నిటిని కూడా ఫామ్ చేశారు. నాట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోవాలంతే. సో ఇండియా కూడా దాని అంతరిక్ష స్టేషన్ని పెట్టాలి అనుకుంటుంది. సో ఇక్కడ చైనాకు కూడా ఒక సెల్ఫ్ బిల్ట్ స్పేస్ స్టేషన్ ఉంది, అది టియాంగాంగ్. ఓకే, ఇది ఈ పాయింట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఏంటిది? ద చంద్రశేఖర్ లిమిట్ ప్రపోజ్డ్ బై సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఇన్ 1930లో చంద్రశేఖర్ లిమిట్ అనేది ఇన్వెంట్ చేసినందుకు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, విచ్ ఇస్ ఇన్ ఫిజిక్స్. సో ఇట్ ఈస్ ద మ్యాక్సిమం మాస్ యాజ్ అ వైట్ dwarf star can have before collapsing under its own gravity, about 1.44 times mass of the sun. Beyond this limit, electron degeneracy pressure can no longer resist gravitational collapse, leading to a supernova and the formation of either neutron star or a black hole. అంటే ఏంటి అని అంటే చాలా ఎక్కువ మాస్ ఉన్న ఈ వైట్ డ్వార్ఫ్ అనేది కొలాప్స్ అవ్వడానికి ముందు ఏం చేస్తుంది అని అంటే చాలా పెద్దగా ఫామ్ అవుతుంది అన్నమాట. అయితే దాని లిమిట్ అంతా కూడా పోయి ఆ ప్రెషర్ని ఎక్కువసేపు ఉంచుకోలేక ఆ గ్రావిటేషనల్ కొలాప్స్ అనేది ఎక్కువగా రెసిస్ట్ చేయలేక ఏం జరుగుతుంది? అది ఒక సూపర్ నోవా ఫార్మేషన్కి వెళ్ళిపోతుంది, అండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ బ్లాక్ హోల్. సో టర్మ్స్ టు అండర్స్టాండ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటి అని అంటే సూపర్ నోవా అంటే ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ స్టార్. పల్సర్ ఇది ఒక న్యూట్రన్ స్టార్ అనమాట. బ్లాక్ హోల్ ద ప్లేస్ ఇన్ స్పేస్ విత్ ఇమ్మెన్స్ గ్రావిటీ, చాలా గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీ వలన సూపర్ నోవా అనేది ఫామ్ అవుతుంది. వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్ ఏంటి? సన్ చుట్టూ ఈ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ అంతా కూడా ట్రాప్ అయ్యి సన్ చుట్టూ ఒక 2 బెల్ట్లా ఫామ్ చేస్తుంది అనమాట. దాన్నే వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్ అంటాను. దీంతో మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.